హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత మరి ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎవరైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇక్కడికి రావాలన్నా వారి సమస్యలు చెప్పుకోవాలన్నా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడికి రావచ్చు. స్వయంగా వారి సమస్యలు నేనే వింటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ నిజంగానే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే గేట్ దగ్గరే ఆపే పరిస్థితి ఉందా అనేటువంటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ డీసీపీ ఆఫీస్ లా హౌస్ కీపింగ్ చేస్తాను సార్. నాకు ఏ పరిస్థితి లేదు. కిరాయి రూమ్లు చిన్న పిల్లలందరికీ రెండు ఇండ్లు వచ్చినాయి. మరి మాకు ఏది లేదు. కనీసం ఆ సీఎం నిన్న కలవడానికన్నా వచ్చినాం సార్. మరి కలిసే అవకాశం ఉంది? లేదు సార్, అవకాశం లేదని అంటారు. మరి అడిగి పోతే ఇప్పుడు లేదు, రేపురా మళ్ళా వారం రా అని అడుగుతుర్రు. ఏం చేయాలి సార్? ఓకే, వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. మరి ఇస్తే కనుక చేస్తారనే నమ్మకం మీకుందా? చెయ్యకపోని మా అదృష్టం వాళ్ళది, మా దురదృష్టం వాళ్ళ అదృష్టం అనుకోవాలి సార్. అంతకంటే ఎక్కువ మేము చెప్పేది ఏముంటది. చేయడం అయితే మా ప్రయత్నం మేము చేస్తాం. రాని రాకపోతే వచ్చే వారం రమ్మంటున్నారు. ఇంకా అడుగుతుర్రు సార్, వచ్చే వారం రా మళ్ళీ వచ్చే వారం రా అంటారు. లోపలికి వెళ్ళారమ్మా? వెళ్ళలేదు సార్, ఇక్కడనే ఉంచారు. ఆయన మా చూడడానికి రావడానికైనా అంత దూరం నుంచి డీసీపీ ఆఫీస్ సరూర్ నగర్ నుంచి వచ్చినాం మేము. विनीत पत्र इच्छा मेरे वाले साहब, मैं इब्राहिमपट्टनम से आया. मेरा नाम मोहम्मद माजिद है. ये धरनी पोर्टल में रजिस्टर्ड हुआ सो है. और ये मेरा कोर्ट का डिग्री है. ये कोर्ट का डिग्री को मंडल में इंक्लूमेंट नहीं करा, रिकॉर्ड में नहीं डाल के आज तक भी मैं उसको पूछ रहा हूँ. और धरनी पोर्टल में रजिस्टर्ड हुआ और धरनी पोर्टल के अंदर पासबुक जो है पेंडिंग में रख दिया. पेंडिंग में रख दे के मेरा रैतू बंधु अमाउंट आया भी नहीं. 10 साल से जब से बीआरएस गवर्नमेंट आया, टीआरएस आया, बाद में बीआरएस बन के आया, मगर अपना कोई काम नहीं करा. उसके अंदर अपने को कोई सहूलत नहीं मिला. अभी खुशी का बात ये है कि कांग्रेस गवर्नमेंट आ गया. मैं उसको कंग्रेचुलेशन बोलता हूँ, बहुत मुबारक देता हूँ मैं सोनिया गांधी और राहुल गांधी साहब को और अपना रेवंत रेड्डी साहब को. और यहाँ पे तेलंगाना स्टेट के अंदर हम लोग यहाँ के रहने वाले हम लोग प्रॉपर यहाँ के रहने वालों को उनके घर पे आके ये टीआरएस बीआरएस गवर्नमेंट घरों पे आके सर्वे करके तुम्हारे पास क्या क्या डॉक्यूमेंट है, तुम्हारा घर जाती है क्या, तुम्हारा जमीन जाती है क्या बोल के हमारा डॉक्यूमेंट को हमारा पूछ लेके एड्रेस पूछ के उसको क्या करा बोले तो चेंज ऑफ द एड्रेस दिस माई लैंड शोइज ए वीआरओ ऑन ड्यूटी टाइम. वीआरओ చెప్తే वीआरओ అంటే నాకు చెప్తున్నావు ఈ భూమి इधर तुम्हारा जमीन यहाँ नहीं है, दूसरा गाँव में है. मैं बोला कोर्ट डिग्री है मेरे पास, तो मेरे को मेमो दिया मेरा जमीन यहाँ है, दूसरा गाँव में डाल के दिया. तो ऐसा तरीका होता क्या टीआरएस बीआरएस गवर्नमेंट का? अभी मेरा जो है पासबुक का पेंडिंग रख के मेरा हक जो भी है वो अब तक मेरे को मिला नहीं. अभी साहब रैतू बंधु के लिए जो है रेवंत रेड्डी साहब बोले आपका जो भी है डॉक्यूमेंट्स वगैरह इधर लगाओ बोले, तो मैं कैंप ऑफिस में आके इधर एम्प्लॉय के पास दिया. मेरे को जो है मदद चाहिए, मेरे को फिर से रीफार्मिंग शुरू करता हूँ. मेरे को रैतू बंधु का जो है मदद मिल गया तो मैं अपना गुजारा करता हूँ. और अपना रैतू बंधु मेरा पिताजी करे, मैं वही करने के लिए जो है आज तैयार हूँ. साहब बड़ी मेहरबानी होगा, मेरी मदद करिए. थैंक यू वेरी मच. మాది గోదరికండి. ఏంటి మీ సమస్య ఏంటి? మాకు ఏం న్యాయం జరగలేదు. పరిస్థితి మాకు ఇల్లు లేదు. మా ఆయన కాల్ చేయబడిపోయింది. మమ్మల్ని చూసుకునే వాళ్ళు కూడా కొడుకు ఉన్నాడు, కానీ ఏం లేదు అని చెప్పి ఇక బాధ. మాకు ఏం లేదు, కిరాయికుంటున్నాం. 20-30 సంవత్సరాల నుండి కిరాయికుంటున్నాం. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని ఏం అడగాలని వచ్చారు? మీరు ఇవి అడగాలి. ఇల్లు కావాలి. మా ఆయనకు పింఛన్ లేదు, ఏ పింఛన్ వస్తలేదు, ఇల్లు లేదు. మాకు ఏమన్నా న్యాయం చేయాలి. న్యాయం కావాలి. నమ్మకం ఉందా? మరి చేస్తారని నమ్మకం ఉందా? రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఉంది. ఓట్లు ఇచ్చిరా? వినతి పత్రం ఇచ్చిరా? లోపల ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వాలి. అందరూ రెడీ చేసుకున్నారు? చేసుకున్నాం. ఓకే, ఇవ్వండి మళ్ళీ. ఇస్తాం.
బోరబండ నుంచి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఏం చెప్పాలని వచ్చారు ఇక్కడికి? ప్రాబ్లం అంటే మా ఆయన చనిపోయిండు ఓకే యాక్సిడెంట్ లా, లారీ గుద్దింది బాచుపల్లి రోడ్ల. ఓకే అయితే ఆయన గురించి ఇది ఏమంటారు లేబర్ కార్డు, ఓకే లేబర్ కార్డు మీద పెట్టినాము. పెడితే ఆ ఏజ్ ఎక్కువ ఉందని రాలేదు. ఇంకో చూసుకున్నా సో మరి ఇక్కడ ఏం చెప్పాలని వచ్చారు మీరు ఇక్కడికి? మేము వాళ్ళు అక్కడ ఈ ఆఫీస్కి పోయినాం, లేబర్ ఆఫీస్కు పోతే వాళ్ళు ఏమంటారు ఏజ్ ఎక్కువ ఉంది, 62 ఉంది, అసలు రాదు మీకు అని. మేము ఇచ్చిన కాగితాలన్నీ మాకు ఇచ్చిండ్రు. మళ్ళా ఓకే ఈ మధ్యలో వాళ్ళు ఓకే ఇంకా ఆఫీసుకు కూడా పోయినాం. ఆయన ఎంబడి ఆయన కూడా దొరకపోయిండే. పోయినాం మా ఆఫీసులో ఇచ్చిండ్రు, వాళ్ళు కాదంటున్నారు అని ఒక నెల రోజులు పెట్టుకొని ఇచ్చేసిర్రు మాకు. మళ్ళీ నేనేమనుకున్నా అన్నను అడుగుదాము ఒకవేళ వస్తాయేమో. మళ్ళీ ఇప్పుడు ఇది బ్యాంకు బుక్ ఆయన పేరు మీదే కావాలి కదా, ఆయన పెట్టలేడు కదా ఇప్పుడు. మన నాది ఇట్లా ఇయ్యాలనా ఎట్లా ఇయ్యాలో ఒక కాగితం తెచ్చి రాసి అట్లా. ఇగో ఆయన ఇగో పేరు యాదయ్య డెత్ సర్టిఫికెట్ కూడా ఉంది. 4 నెలలే అయింది. మన అఫీస్పేట నుంచి వస్తున్నా సార్. ఏంటి మీ సమస్య? మా సమస్య ఏంటంటే మేము పేదవాళ్ళం సార్, మేము గరీబోళం, అది బుడగ జంగాలం. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ల కోసం కొత్త తెలంగాణ వచ్చినప్పుడు పెట్టినాం, డబుల్ బెడ్రూమ్ల కోసం అని పెట్టమని అంటే పెట్టినాం సార్. పెట్టినాక ఇక మేము ఆశ కొట్టేసుకున్నాం, రాదనుకొని ఇక సపడాక రెంట్లు కట్టలేక ఏదో వచ్చిన కూలీలు రాని కూలీలు చేసుకుంటే ఏదో పూట గడుపుకుంటా రెంట్లు కట్టలేని పరిస్థితులలో ఉన్నాం సార్. మేము ఉన్నాక కూడా మాకు సడన్గా ఫోన్ వచ్చేసింది, మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యింది, నువ్వు వచ్చి మళ్ళీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వండి అని అన్నారు. అంటే సరే అని మేము ఆఫీస్పేటలోకి వచ్చి మళ్ళీ ఆధార్ కార్డు రేషన్ కార్డులు అవన్నీ ఇచ్చేసినాం. ఇచ్చినాక మళ్ళీ కొన్ని రోజులు ఒక నెల వారికి మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళకే చేసినాం. సార్ మరి మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అన్నారు, మళ్ళీ ఎలాంటి విషయాలు చెప్పలేదు మాకు. మరి మాకు వస్తాయా రాదా అని అంటే మున్సిపాలిటీ ఆఫీస్లో పోయి తెలుసుకోండి అమ్మంటే కర్తబాద మున్సిపాలిటీ మన లింగంపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కి కూడా పోయినాం. అక్కడ కూడా అడిగితే మీకు డబుల్ బెడ్రూము ఇప్పుడు అవకాశం లేదు, తర్వాత మళ్ళీ నువ్వు సీఎం ఆఫీస్కి పోండి అని అన్నారు. మళ్ళీ అట్లా సీఎం ఆఫీస్కి వచ్చి కూడా కలిసినాం. అక్కడ కూడా అడిగితే ఫోన్ వస్తే నీకు వస్తుందని ఆశ చెప్తున్నారు. తర్వాత మేము పోయి అడిగితే మాకు తెలియదమ్మా, మీకు ఫోన్ చేసిన వాళ్ళకి అడుక్కోపోండి, వాళ్ళకే చెప్తారు సమాధానం అని అంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు సీఎం దగ్గర పోయి కలువు, లేకపోతే కొత్త ముఖ్యమంత్రి వస్తాడు కదా ఆయన దగ్గరికి పోయి కలవండి అని ఇట్లా మమ్మల్ని ఇబ్బంది చింతపరిచినట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కలిస్తే ఆఫీసు బంద్ ఉన్నది, మంగళవారం రాండి అని అన్నారు. మాకు ఎడి చేసి మేము పేదవాళ్ళం సారు, మాకు ఒక ఇల్లు కావాలంటే, మాకు ఆస్తి అంతస్తు లేకపోయినా కిరాయిలు కట్టుకోకుంటే ఏదో చేసుకున్న కూలీలో కడుపు రంపుకున్న వాళ్ళం మేము. కాబట్టి మాకు ఇప్పుడు కొత్త సీఎం ఎక్కిండు కాబట్టి ఆయనకు ఈ నమస్కారాలు చేస్తున్నాం. మాకు దయచేసి మా పేదవాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలు సార్. మాకు ఆయన చేస్తాడనే నమ్మకం ఉండే కదా సార్, మేము ఓట్లేసి గెలిపించినాం. ఆయన చేయాలనే కదా, ఇప్పుడు ఈసారి చేస్తే మాకేం జరగలేదు కదా. ఇప్పుడు కొత్త సీఎం వచ్చిండు కదా, రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కదా, ఆ సార్ అన్న మమ్మల్ని మా బాధలు అర్థం చేసుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని ఆశతో వచ్చినాం సార్. మేము ఇల్లు కావాలని వచ్చినాం. మా ఊరు గౌరవెల్లి. మేము ఆ గౌరవెల్లి నుంచి ఓట్లు వేసినాం చెయ్యి గుర్తుకి. ఇక్కడ వచ్చిన 200 ఓట్లు వేసినాం. మాకు కావాలి ఈ అన్న అని వేసినాం. మాకు ఇప్పుడు ఇల్లు కావాలి, మాకేం లేదు ఇంటికాడ. పోయినాం రాసిచ్చాను, మాకు ఇల్లు కావాలి ఈ 2-3 నెలల్లో. ఏమన్నా కాగితాలు తీసుకున్నారు. అయ్యా మా పేరుతో సాయం మా ఊరితో అంటే ఇక మా ఊరితో అది ఇచ్చినాం. నమ్మకం ఉంది వారు చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం ఉన్నదని వచ్చినాం. ఆనాడు కేసీఆర్ ఉన్నాడని వీడికి అత్తే మమ్మల్ని దర్వాజు దాటనియలే. ఇప్పుడు అన్న గెలిచింది 200 ఓట్లు వేసినామని ఇప్పుడు మళ్ళీ వచ్చినాం. మా ఆధార్ కార్డు కంప్లీట్ ఇచ్చిపోతాను. ఆధార్ కార్డులలో ఏమైనా చూసుకొని మాకు ఏం లేదు అని 10 రూపాయలు అయినా ఏదన్నా. మాకు ఇల్లు చూడలేదు, మాకు జాగలేదు, ఏది లేదు. పంపించిండు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తే
మమ్మల్ని దర్వాజ సుతం పంపించలే బయట సుతం పోయినాం నడుచుకుంటూ పోయినాం ఎండలు వచ్చినాం ఎండాకాలం తినాం మాకు ముగ్గు ఏం లేదు మా ఆధార్ కార్డు జిరాక్స్లు ఇచ్చినాం మా ఫోన్ నెంబర్తో సహా ఇచ్చిపోతాను మరి ఎప్పుడు చేస్తారంటారు మరి అదే ఇక అన్నది చెప్పాలి ఇక మాకు తెలియదు కదా మాకు ఇచ్చిపోతాను అది ఒక్కటి చెప్పుకున్నాను గరీబులో ఏం లేను కొని బతుకుతున్నాం. పిల్లలు భర్త లేడు అందరు ఎవరు అందరు చనిపోయారు చేసుకుంటే బుక్కెడు తింటుడు ఇండ్లు కిరాయిలు కట్టుడు మాకు ఏది లేదు మాకు ఏదన్నా నిర్ణయం చేయాలి ఇప్పుడు లోపలి పోయి మీ సమస్య చెప్పిరా మళ్ళీ చెప్పలేదు మేము మాకు ఏదన్నా నిర్ణయం చేస్తాడని చేయి గుర్తుకేసినాం మేము కేసీఆర్కి వేయలే ఓటు మేము చేయి గుర్తు ఏదన్నా వస్తాడని మాకు ఏదన్నా నిర్ణయం చేయాలి కేసీఆర్ వస్తే మాకు వాళ్ళు ఉన్నోళ్ళకే వేసిండు కేసీఆర్ మాకైతే ఏం నిర్ణయం చేయలేదు లేని వాళ్ళని ఎంక్వైరీ చేయలే కేసీఆర్ ఇప్పుడు చేయాలి ఈ అన్నయ్య చేయాలి లేని వాళ్ళని గరీబ్ వాళ్ళని ఏం లేని వాళ్ళని చేసి తీర్పాలి ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిరా మీరు లోపలికి పోనీలేదన్న బయటకి వెళ్ళి కొట్టిండు ఇప్పుడు పోయి ఇప్పుడు వాళ్ళు కాగితం రాపించి అవి కానీ మా బతుకులు గిట్టున్నాయి మేము చేసుకుంటూ తిన్నాడు లేకుండా రూమ్ కిరాయలు ఆ గుడిచెరాలు నా భర్త ముగ్గురు బిడ్డలు నా బిడ్డలు పెళ్లి చేయాలి సారు నాకు ఒక్కరు మరి ఉన్నవానికే పెడతావా లేనోనికి పెట్టవా నమ్మకం ఉందా ఆయన చేస్తారా నమ్మకం ఉందా నమ్మకం ఉన్నది నమ్ముకునే వేసినాం ఆయన నమ్మకం ఇస్తాడని ఆయన వేసినాం లేని వాళ్ళని చూడాలా ఉన్నోనికి ఇస్తారు లేని వాళ్ళని ఎందుకు చూడరు భూముల్లో జాగల్లో మరి పేదోళ్ళు ఎట్లా బతుకుతారు వీళ్ళైనా చూడాలి కేసీఆర్ అయినా ఈయనైనా ఈ అన్న చూడాలి పేదోళ్ళు ఉన్నోళ్ళు ఎవరు పేదోళ్ళకి ఏం పెట్టాలి లేని వాళ్ళకి ఏం పెట్టాలి అని చూడాలి గెలిపించింది ఎందుకు కేసీఆర్ ఉన్నోళ్ళకే ఇచ్చిండు మేము ఏడాకా వస్తే మమ్మల్ని వెళ్ళగొట్టారు ఇచ్చిరా వినతి పత్రం ఇచ్చిరా ఇచ్చినాం అన్ని ఆధార్ కార్డు లోపలికి పంపిరా పంపిరు ఆధార్ కార్డు అన్ని రాసి ఇచ్చాను మమ్మల్ని నేలకి చేయాలని మాకు ఉన్నోనికే 10,000 వేసినావు 10 ఎకరాలు ఉన్నోనికి 50,000 వేసినావు మాకేం లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు మేము రోడ్డు మీద ఉన్నాం మా రోడ్డు మీద ఉన్న వాళ్ళని మాకు ఒక తలం చూపిస్తే మేము గుడి చేసుకుంటాం అని చెప్పినా కానీ వాడు వేయలే ఇప్పుడు నువ్వు అన్న వేయాలి 200 ఓట్లు వేసినాం గౌరవెల్లి కాడ